కొలసీ పత్రిక ప్రియులారా 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాలి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరీక్షించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణ్ణి పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏంటి? శిరస్సు వంచుదాం, ముసుగు వేద్దాం, ప్రభువును వేడుకుందాం. మహాదేవుడవు, మహాగణుడవు, ముల్లోకాలకి నీవే అధిపతివి, అధినేతవి అయినావు. మరి ఈ 2026వ సంవత్సరములో ఈ మొదటి దినములో ప్రభువా నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి ఈ పాద పద్మములందు మమ్మల్ని అందరినీ కూడా కూర్చుండబెట్టినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నువ్వు మాట ఇచ్చి మాట తప్పని వాడను కాదు అని చెప్పావు ప్రభువా. మరి ఈ నూతన సంవత్సరంలో మరి మొదటి దినమున మీరు మాతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారు, ఏ విధముగా మీరు మాట్లాడితే ఇంకా మాలో కదలిక అనేది వస్తుందో నీకు మాత్రమే తెలుసయ్యా. అట్టి సంగతులు మాకు ధారాళముగా అనుగ్రహించి, ఎందుకనంటే నీ దగ్గర అరమరేఖ ఉండదు ప్రభు, ఎత్తులు ఉండవనైనా మేమంతా ఒక్కటేనైనా. మాట్లాడండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, సరి అయిన మార్గములలో మమ్మలను నడిపించి ఏ ఒక్కరు కూడా కుడి అడుగులకు చెదిరిపోకుండా నీ వాక్యము చేత కట్టబడుతూ వాక్యం చేత స్థిరపరచబడే స్థితి ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా నూరెంతలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వేరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని స్తుతించటము ప్రియులారా మనందరికీ కూడా చాలా చాలా మంచిది. అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటాడు, ఏంటి, రాజైన దావీదు ఎప్పుడు కూడా ఎవరిని స్తుతించుకునేవాడనంటే ప్రభువుని స్తుతించేవాడు. స్తుతించటం వలన శత్రువు అనేవాడు దూరం అవుతా ఉంటాడు, దేవుడు దగ్గర అవుతా ఉంటాడు. కాబట్టి మనం ఇక్కడ చదివిన ఇక్కడ లేఖన భాగాన్ని కానీ ఆలోచన చేస్తే ప్రియులారా కొలసీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఏంటి ఒక మంచి మాట తన బిడ్డలైన వారికి దేవుడు తెలియపరచాలని ఏమంటున్న మాట ఏంటంటే యాలి అనగా ఏంటి, యాలి అనగా అంటే మనం ఏమంటాం, ఇంకా చెప్పు. యాలి అనగా అంటే ఇంకా చెప్తున్నాను, ఏంటి, ఇంకా నేను మాట్లాడుతున్నాను, ఇంకా నువ్వు వినవలసినవి చాలా విషయాలు ఉన్నాయి. ఎవరు మాట్లాడితే, మనుషుడు మాట్లాడితే నా పేరు బాబా అంట, బాబు మాట్లాడితే ఏమంట, వినడానికి ఎప్పుడు వేస్తుందమ్మా, ఏమా చిరాకు పుడుతూ ఉంటుంది మనుషుడు మాటలు. ఎందుకంటే ఆ మాటల వల్ల ఏ ప్రయోజనమో ఉండదు. కానీ దేవుడు మాట్లాడితే ఇంకా 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 వినాలని హృదయం ఎవరిలో ఉండాలంటే మనకు ఉండాలి. ఆయన నిరంతరము మాట్లాడతాడు. అయితే వినడానికి మనం ఎలా ఉండాలని అంటే వేగురు పడాలి. ఏం పడాలండి? వేగురు పడిపోవాలి. చూడండి, ఆకలేసేటప్పుడు ఎలాగ ఆహారం గురించి మనం ఏ పడతాం, వేగురు పడిపోతాం కడుపు నిండాలని. ఏంటి, అలాగ దేవుడి మాటల కోసం మనం వేగురు పడతానంట. ఆయన నీతో నాతో మాట్లాడే ఆ మాటల్లోనే కార్యసిద్ధిని కలగజేస్తూ ఉంటాడు. చూసారా? అంటే ఆ మాట నీ హృదయంలోనికి వెళ్ళే అంత రీతిగా మనం ఆలకించాలి. అంటే తప్ప దేవుడి మాట వినేటప్పుడు ఎలాగా అనాలోచనలతో ఉంటే పని అవదు. అది ఎంతకాలం దేవుడి సన్నిధిలో ఉన్న ప్రయోజనము ఉండదు ప్రియులారా.
అందుకే ఒక సామెత ఉంటుంది పిల్లలారా, ఏంటి గంగి గోవు పాలు ఎంత అంట, గరిటెడైనా చాలా. సరే, అంటే మంచి మాట ఎప్పుడు కూడా స్వచ్ఛమైన మనసుతో, ఏంటి మనం నిర్మలమైన మనసుతో వింటే ఆ మాట నీలో ఉండిపోతుంది. ఎన్ని సంవత్సరాలైనా ఆ మాట తొలగిపోదు. అంత బలమైనది. అంటే దేవుడి మాట ఎవడు తొలగించగలడు చెప్పండి? ఎవడి వల్ల సాక్ష్యం అది? ఎవడి వల్ల సాక్ష్యము కాదు. అందుకే దానికి కావలసింది ఏంటంటే నిర్మలమైన మనసు ఉండాలి. అలాంటి మనసు ఉంటేనే దేవుడి మాట నీకు నాకు చక్కగా వినబడుతుంది. వినబడిన మాట పదిలంగా అది మనలో ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, యాలై అనగా నేను చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తున్నాను, మీరందరూ కూడా వినండి. మనమందరం ఎవరమేంటి? విద్యార్థులం, అదే కదా? విద్యార్థులుగా కూర్చున్నాం. ఎవరు మాట్లాడాలని? దేవుడు మాట్లాడితే చక్కగా ప్రతి అడుగు వేయాలని. ఏంటి ఇప్పుడు అదే అంటున్నాడు అనమాట. యాలి అనగా ప్రాచీన స్వభావమును. సరే, ఏ స్వభావం అంట? ప్రాచీన స్వభావం. ప్రాచీన స్వభావం అంటే తెలుసు కదా అమ్మా? ప్రాచీన స్వభావం అంటే దేవునికి ఇష్టము లేని ఏంటి? పాతదేనంటే పాత దాంట్లో కూడా చాలా ఉంటాయి మంచి మంచి. అంటే దేవుడు ఏ విషయాన్ని చెప్తున్నాడు అంటే ప్రాచీన స్వభావమును. ప్రాచీన స్వభావం అని అంటే దేవునికి ఇవ్వలేని స్వభావము, దేవుని యందు భయభక్తులు లేని స్వభావాలు మనలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనము ప్రియులారా ఏం చేయాలనంటే తీయాలి. ఏం చేయాలి? నూతులో ఏదైనా పడిపోయింది అనుకోండి ఉంగరం, ఏం చేస్తారు చెప్పండి? మొత్తం పోయిందిలే, ఎవడు దిగుతాడులే అందులోకి అని అనుకుంటామా? ఏమ్మా, నీకు దిగడం చేత కాకపోయినా ఏదో రకంగా మనసంతా దేని మీద ఉంది? దాని మీద ఉంది. ఏదో ఒక రకంగా తీసేసుకోవాలని ఆలోచన ఎప్పుడైతే నీకు పడుతుందో అప్పుడు మంచి మంచి తెలివితేటలు వస్తాయి. అవును, ఇలా తీయచ్చు అనే ఆలోచన అనేది పుడుతుంది అన్నమాట. అలాగే మనలో కూడా ఏది ఉండిపోయిందంటే ప్రాచీనమైన స్వభావం ఉండిపోయింది. ఆ ప్రాచీనమైన స్వభావము దేవునికి ఎలా ఉందనంటే అయిష్టంగా ఉంది. ఎలా ఉందండి? చాలా అయిష్టంగా ఉంది. అంటే దేవుడు నీ దగ్గరికి రాలేకపోవడానికి కారణం అది ఉండిపోయింది అనమాట. అది నువ్వు తీయాలి అంటున్నాడు. ఆయన తీయడు అమ్మ. ఎవరు తీయడు? దేవుడు తీసేస్తాడా? దేవుడు తీయడు. ఎవరు తీసుకోవాలి? దూరం పడిపోయింది. దేవుడా తీసేయండి, తెస్తాడండి. నీకు అన్ని ఇచ్చాడు కదా, ఆలోచన ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, నువ్వే తీసుకోవాలి. అలాగే దేవుడు మాట్లాడతాడు, చెబుతాడు, అయ్యా నీలో ఏముంది? ప్రాచీనమైన స్వభావం ఉంది. ఈ ప్రాచీనమైన స్వభావాన్ని ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే మన మీద మనకే ఏం పడుతుందమ్మా? అసహ్యము పడుతుంది. చూసారా? అంటే అంత చెత్తగా ఉందన్నమాట. ఎవరిది? మన ప్రాచీన స్వభావం. మరి అంత చెత్తగా ఉన్నదాన్ని మరి ఇంకెందుకు ఉంచుకుంటున్నావు? ఏమో ఇంట్లో చెత్త ఎవరైనా పెట్టుకుంటారా? ఏమా పెట్టుకుంటే ఏమవుతుంది? తినే అనే వస్తువుల్లో కూడా అది పడిపోతుంది కదా. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటుంది. చూసారా? ఒక చెత్త ఉండటం వలన మనిషికి ఎన్ని నష్టాలు కలుగుతున్నాయి. అలాగే దేవుడు కూడా అదే విషయాన్ని అంటున్నాడు. ప్రాచీనమైనది చాలా మంది ఉండిపోతుంది. సంవత్సరాలు వచ్చినప్పటికీ, మనలో వయసు పెరుగుతున్నప్పటికీ, ఏంటి మన పిల్లలు ఎదుగుతున్నప్పటికీ కూడా
ఇంకా స్వభావం ఎలా ఉండిపోతానంటే అలాగే ఉండిపోతుంది. అది ఎవరికి నచ్చలేదు? దేవుడికి నచ్చలేదు. చూసారా? మరి దేవుడికి నచ్చలేనిది మనకి కూడా నచ్చకూడదు. అది దేవుడు పెట్టుకున్న మంచి మనసు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడనంటే పౌలు గారు, అయ్యా ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, ఆ విషయాన్ని మీరు చాలా సుదీర్ఘంగా ఆలోచించండి. ఏంటి ఆలోచన అంటే, మీరందరూ ఏ స్థితిలో ఉన్నారనంటే ప్రాచీనమైన స్వభావం ఉన్నది. చూసారమ్మా? ఈ ప్రాచీనమైన స్వభావం ఏ మనిషిని చెప్పలేడు. మనం కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటామంటే అన్ని కొత్తగా ఉన్నాడు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అలాగా ఉండదు. కొత్త సంవత్సరము అంటే కొత్త సంవత్సరం అడుగు పెట్టడం ఆయన దృష్టిలో ఏంటంటే పాతది విడిచిపెట్టేంత వరకు కూడా నీకు ఇంకేం రాలేదు. అర్థమైందా? బాగా అర్థం చేసుకోవాలి. పాతది ఉన్నంత కాలం ఇక మనకు కొత్తది లేదు. దాన్నే ప్రాచీన స్వభావం అన్నాడు. ఆ ప్రాచీనం అంటే ఆ పాతది ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు కొత్తది అనేది కనబడుతుంది. పాతది ఉన్నంతసేపు కొత్తది కనబడుతుంది. ఎంత చెప్పినా వినబడదు కూడా. అర్థమవుతుంది అదేమి. ఎందుకనంటే పాతది ఏమైపోయిందంటే గూడు కట్టుకుని ఉండిపోయింది అందులో. అవి ఎప్పుడైతే గూడు కట్టుకుని ఉందో ప్రియులారా దాన్ని పెంచడం చాలా కష్టమైంది. సాలెపురుగుని మనం చూస్తూ ఉంటాం, గూడు కడతా ఉంటది. అది ఎందుకు గూడు కడుతుంది? ప్రియులారా ఏదైనా వస్తే అందులో బంధించాలి. అర్థమవుతుందా? ఏదైనా కీటకం వస్తే దాన్ని ఏం చేయాలి? అందులో బంధించాలి. దానిలోనే దాన్ని ప్రియులారా ఆహారంగా తీసుకోవాలి. అలాగే మనం కూడా దేవుడు విలువైన మాటలు ఎన్నో ఇస్తున్నాడు, కానీ ఆ గూడు కట్టుకోవడం వలన అందులోకి వెళ్తలేదు. ఒకటి ఒకటి వెళ్ళదు కదండి. వెళ్తుందమ్మా ఏమ్మా? ఒకటి ఉంటే ఇంకొకటి అసాధ్యం. మనం ఏమనుకుంటామంటే ఏదో మూల చోటిచ్చేద్దాం, లోపల ఏదో మూల ఏంటి చోటిచ్చేద్దాం అనుకుంటుంది. అది మన వల్ల కాదు. అందుకే దేవుడు ఎప్పుడు నొక్కి 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 ఎందుకు చెప్తాడనంటే, అయ్యా నీ పాత స్వభావాన్ని తీసే, నీకు అదే నూతనమైనది నేను ఇస్తాను. ఈ నూతనమైనది నేను ఇచ్చానంటే ఇక్కడ నీ మనసు ఎలా ఉంటుందనంటే ఏంటి, ఇక నిన్ను ఎవరు అందుకోలేరు. అంటే అంతగా దేవుళ్ళలో మనం ఏమవుతామంటే ఎదుగుతా ఉంటాం. అయితే ఈ రోజు నీకు నాకు ప్రపంచం అంతా అనుకుంటుంది కొత్త సంవత్సరం వచ్చింది, మంచిదే. కానీ ఆత్మ సంబంధమైన బిడ్డలకి నూతనమైనది ఏదనంటే పాతదే పోయినప్పుడే నూతనమైనది వచ్చింది అని అర్థం అన్నమాట. ఇప్పుడు చూడండి ఏమన్నారు, ఏంటి ప్రాచీన స్వభావమును తరచుడు, దాని క్రియలతో కూడా మీరు ఏం చేయాలంటే దాన్ని పరీక్షించి, ఏంటి అంటే విడిచిపెట్టాలి, లేకపోతే పూర్తిగా దాన్ని వదిలేయాలి. ఏమా ఏం చేయాలి? వదిలేయాలి. చూడండి మనం చిన్నప్పటి నుంచి మనం ప్రియులారా ఎదుగుతూ ఉంటాం. అంటే మన జీవన విధానంలో ఎందరో ఎదురవుతూ ఉంటారు. ఏంటి చాలా మంది చేతులు ఏం చేస్తూ ఉంటామంటే ఏంటి వదిలేవేసి వస్తూ ఉంటారు. అంటే కాలం గడిచే కొలది ఎప్పుడు ఎవరిని విడిచిపెడతాము అనేది మనకి తెలియదు. అంటే విడిచిపెట్టడం అంటే ఇక మరలా వెళ్ళి మనకి కనపడ్డాడు. జాగ్రత్తగా విడిచిపెట్టేసామంటే అర్థం ఏంటి, ఇంకా ఎప్పటికీ మనకి కనపడ్డాడు. అలాగ మనం ఏం చేయాలంటున్నాడు అంటే ప్రాచీన స్వభావమును మనం దాని క్రియలతో ఏంటంట క్రియలతో పాటు దాన్ని మనం ఏం చేయాలంటే పూర్తిగా వదిలేయాలి, విడిచిపెట్టేయాలి. అప్పుడు మనలోకి ఏమొస్తుందనంటే ఒక మంచి
పరిమళ అనేది వస్తుంది. చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని కానీ మనం చదివితే ఏంటి యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు మాట్లాడుతూ ఒక మంచి మాట 2వ వచనంలో మాట్లాడతాడు. ఆయన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఏంటి చూడండి, అలాగునని మీరును ప్రేమ కలిగి. ఒక మంచి పరిమళ సువాసన గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? ఏంటి పరిమళం అంటే నచ్చని వారు ఎవరైనా ఉంటారు చెప్పండి. భూమి మీద ఎన్నో పరిమళ సువాసనలు ఉన్నాయి. ఏమన్నాయి? లేదు, ఉన్నాయా? ఏంటి చాలా మంది చాలా రకాలుగా అత్తర్లు తెచ్చుకుంటారు వేరే కంట్రీల నుండి. ఏంటి అది ఎన్ని రోజులు ఉండదు మహా వేసుకుంటే? ఏంటి ఒక 2 రోజులు ఉండొచ్చు, లేకపోతే 3 రోజులు ఉండొచ్చు, అంతగా కాదు ఒక 1 వారం రోజులు ఉండొచ్చు. మరలా అది ఏమైపోతుంది? పాతికి వెళ్ళిపోతుంది. ఏంటి అంటే చూడండి, భూమి మీద ఎన్నో వృక్షాలు ఉన్నాయి. ఎన్నో వృక్షాల ద్వారా ఎందరికో ఎన్నో రకాల పరిమళ 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 వాసనలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఎందుకు మన ఇంట్లోనే ఉంటాయి సుగంధ ద్రవ్యాలు. నేను ఉంటాయి ఉండవా? ఏంటి మిరియాలని, లేకపోతే సొంటని, లవంగాలని అన్ని ఇంట్లో ఏమంటామంటే పరిమళ సుగంధ ద్రవ్యాలు అంటది. ఓకే, ఏంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మంచి ఏంటి సువాసన వస్తుందో మనం చూస్తూ ఉంటాం. ఏంటి అయితే దేవుడిచ్చిన పరిమళము ఎలాంటిదనంటే ప్రియులారా, అది భూమి మీద ఉన్న వాటన్నిటికంటే ఆ పరిమళ సువాసన ప్రియులారా ఎన్నో రెట్లు గొప్ప. అంత గొప్ప పరిమళ వాసనని నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే మనం ఏది విడిచిపెడితే ఆ వాసన వస్తుంది అని అంటే, ప్రాచీనమైన ఆ స్వభావాన్ని విడిచిపెడితేనే ఆ పరిమళ సువాసన మనకి వస్తుంది. లేదండి నేను అది ఉంచుకుంటానండి, ఇది నాకు కావాలండి అని అంటే ఏమ్మా సాధ్యమేనా? ఆయన నేను ఒప్పుకుంటాడా? రికమెండేషన్లు ఏమైనా ఉంటాయి దగ్గర చెప్పుకుంటే? లంచాలు ఏమైనా ఉంటాయా? ప్రభా ఇది ఈ సంవత్సరం మరి ఇంత లంచాన్ని ఇచ్చి కొంచెం సొంటి నాకు ఇచ్చే అని ఇస్తాడా? ఆయన దేనికి ఏమ్మా దేవుడికైనా దేనికైనా లొంగుతాడో చెప్పండి. మనుషుడైతే లొంగిపోతాడు. ఏంటి దేవుడు దేనికి లొంగడు. దేనికి లొంగుతాడు? ఆలోచించండి. అంత భయంకరుడైన దేవుడు కూడా దేనికి లొంగిపోతాడు అంటే, నీ మంచి మనసు ఉంటేనే ప్రియులారా ఆయన ఏమవుతాడనంటే లొంగుతాడు. ఒకసారి అబ్రాహాముతో ఏమనంటాడనంటే తెలుసు కదా మీకు, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్ని ఏంటి తగలబెట్టేస్తానంటాడు, భస్మం చేసేస్తానంటాడు. అప్పుడు అంత శక్తిమంతుడైన ప్రియులారా ఏంటి ఆ దేవాది దేవుడికి ఎవరు చెప్తారంటే అబ్రాహాం అంటాడు, ధూళినైనా నన్ను మట్టినైనా నన్ను అనగానే దేవుడు ఏం చేస్తాడు? అబ్రాహాం మాట వింటాడు. చూసారా, దేవాది దేవుడు ఒక మానవుడు మాట వినాలంటే ఆ మనిషిని ఏమై ఉండాలో అబ్రాహాం చెప్తాడు అక్కడ. చూడండి ఆ మాట ఆది కాండములో ఏంటి ఆ ప్రాంతాన్ని అంతటిని తగలబెట్టేస్తాను అని అంటున్నప్పుడు అబ్రాహాం గారు ఒక మంచి పదజాలాన్ని ఉపయోగిస్తాడు ప్రియులారా. ఆ మాట మన అందరి జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ ఏంటి ఉపయోగింపవలసిన పదజాలాలు. ఏంటి 18వ అధ్యాయము చూడండి, అక్కడ ధూళి అనే పదాన్ని ఉపయోగిస్తాడు కదా. యాభై మంది నీతి మందుల కట్టిన అనే పదం దగ్గర
ఇదిగో ధూళియు బూడిదనైన నేను. ఎన్నో వచ్చినమ్మా? 27 అండి. ఏంటి? అందుకు అబ్రహాము ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. ఓకే, చూసారా? అందుకు అబ్రహాము అంటే ఎవరికి చెప్తున్నాడు? దేవుడు ఆల్రెడీ డిక్లేర్ చేసేసాడు. ఒక విషయం పైన డిక్లేర్ చేసేసాడు. డిక్లేర్ చేసేస్తే అక్కడ లోతు గారు ఉండిపోయారు. లోతు గారు ఉండిపోతే అబ్రహాము ఏం చేస్తున్నాడు అంటే, ఏంటి దేవుడితో చెప్తున్నాడండి. అంటే దేవుడితో ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు ఈయన. ఎందుకనంటే ఆయన మనుషుడి మాట వింటాడండి. అసలు వినవలసిన అవసరత లేదు. మానవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ. అయితే అబ్రహాము తెగించి ఎలాంటి పదాన్ని ఉపయోగిస్తున్నాడు అని అంటే, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. అంటే నేను ఎవరిని? నువ్వెవరివే? ఈ ధూళికి ఈ మట్టికి ఏ వాసన ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన? పరిమళ సువాసన ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమ్మా, ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు ధూళైనా చూపెట్టుకుంటామా? ఏమ్మా, ఎవరైనా పెట్టుకుంటారా? ఆలోచించండి. ఎవరు కూడా ధూళిని మట్టిని పెట్టుకోలేము. ఎందుకనంటే అది చాలా తెలుసు కదా మీకు. ఏంటి మరి అలాంటి వారిగా ఉన్న మనలను ఏంటి చూసారా? అంటే దేవుడి దగ్గర పరిమళ సువాసన మనం పొందుకోవాలనంటే చూడండి, అబ్రహాము తెగించి అంటున్నాడు. ఏం చేశాట? అసలు ఆయన దగ్గర ఎవరైనా మాట్లాడగలవా చెప్పండి? ఒక అధికారి దగ్గర ఎవరు మాట్లాడలేరు. ఏమా మాట్లాడితే ఏమంటాడు? నోరు మూసే అంటాడు. లోకపు అధికారుల దగ్గర. అలాంటిది లోకాలను కలగజేసిన ఆ గొప్ప దేవుడి దగ్గర మాట్లాడాలనంటే చూసారా ఏ స్థాయిని ఎంచుకుంటున్నాడు అబ్రహాం గారు? ఏమంటున్నాడు? ఏంటి? ఇదిగో నేనెవరినో తెలుసా ప్రభువా? ధూళియు, తర్వాత బూడిదనైన నేను. బూడిదనేంటి? నువ్వు నేనెవరు? బూడిదనేనా? ధూళేనా? చూసారా? ఈ ధూళినైనా ఈ బూడిదనైనా మనకి నోరిచ్చి ఎవరి దగ్గర అడగడానికి మనకి అధికారాన్ని ఇస్తున్నాడు అంటే దేవుడి దగ్గర. అందుకే మనలో ఆ ప్రాచీనమైన స్వభావాన్ని ఏం చేయాలంటే, క్రియలతో పాటు దాన్ని ఏం చేయాలంటే విసర్జించాలి. అంటే విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే ఏ పరిమళ వాసన వస్తుందనంటే ప్రియులారా, సుగంధమైన, ఇంకా దానిని మించిన పరిమళం ఇంకా లేనే లేదు ప్రియులారా. ఇంకా నువ్వు చివరి శ్వాస వరకు కూడా ఎలా ఉంటావంటే ప్రభువులో పరిమళ సువాసనగానే ఉండాలి. అందుకే ఆ పరిమళ సువాసన రావడానికి కింద కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఆ మాటల గురించి ధ్యానం చేద్దాం. ఏంటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ఏంటి? ఆ పరిమళ వాసన రావడానికి కింద కొన్ని సంఘటనలు జరిగాయి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను. చాలు. ఎవరికంట? తనకు తాను. అంటే ఎవరికి వారే. అర్థమవుతుందండి? ఎవరికి వారమే. ఎవరు తింటే వారికి ఏమవుతుంది? కడుపు నిండుతుంది. అలాగే భక్తి విషయములలో కూడా తల్లిది బిడ్డకి రాదు, బిడ్డది తల్లికి రాదు. జాగ్రత్తగా వినాలి. అందుకే తనను తాను అంటే తనను తాను ఏం చేసుకున్నాడు అంటే దేవునికి అంకితం అంటాం, అర్పణ అంటాం. ఏంటి ఇది? ఇప్పుడు ఎవరిలోనికి రావాలి? ఎందుకు రావాలి? మరి మనం పరిమళ వాసనగా మారాలి అన్నా, పరిమళ వాసనగా ఇల్లంతా ఏంటి ఉండాలన్నా మనం కూడా
ఏం చేయాలనంటే ఆ విధమైన స్థితికి చేరాలి. లేదు ప్రభువా నేను ఎలాగ ఉంటాను నువ్వు అలాగే ఉండు అని అంటే ఆయనకి ఏమైనా నష్టమా? ఏమా దేవుడికి ఏమైనా నష్టం వచ్చేది ఏమైనా ఉందో చెప్పండి. మన వల్ల ఆయనకి ఏమైనా లాభాలు ఉన్నాయా? ఏ విధంగానైనా బాల్యం మొదలుకుంటే వృద్ధాప్యం వరకు మన వల్ల ఆయనకి వచ్చే లాభాలు ఒక్కటైనా చెప్పగలమా? ఏమా ఒక్కటే చెప్పలేము. కానీ ఆయన వద్ద నుండి మనకి ఎన్ని లాభాలు చెప్పుకోగలమా? ఎన్నో ఉన్నాయి, చెప్పలేము ఇంకా. చూసారా? అందుకే మనం ఎప్పుడు ఆయన మీద ఆధారపడాలి అంటే ఆయన చెప్పే ప్రతి మాట మీద మనం ఏకాగ్రతని పెట్టాలి. కానీ మనం ఎలా చేస్తామంటే సన్నిధిలోనే ఉంటాము, ఎన్నెన్నో ఆలోచన. కొన్ని ఏమైనా నెరవేరుతాయా? వాటి వల్ల నీకు ఏమైనా లాభం ఉందా అంటే ఏమీ లేదు. కానీ ఎవరి దృష్టిలో నువ్వు నేరస్తుడు అయిపోతున్నావు? చూసారా? అందుకే నువ్వు దేవుని మందిరములో అనాలోచనగా ఉండకూడదని బైబిల్ ఎప్పుడో చెప్పేసింది పిల్లలు. అందుకే ఇప్పుడు చూసారా, నీకు నేను లేక మీకు మీరు నాకు నేను ఏం చేయాలనంటే తనను తాను దేవునికి ఏం చేసుకున్నాడంటే అర్పణముగాను. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి దేవుడికి? అర్పణము. అర్పణము అంటే అర్పణం అంటే ఒకదానికే పనిచేసేది అని అర్థం. అర్థమవుతుందండి? ఇప్పుడు మన ఇన్నాళ్ళే తెచ్చేవాళ్ళు బయట నుంచి ఏంటి వాటిని ఎవరిని కూడా ఏం చేసేవారు కాదు, ముట్టుకొని ఇచ్చేవారు కాదు. ఎందుకని? అది దేనికి తెచ్చాం? అర్పణానికి, నైవేద్యానికి తెచ్చాం. దాన్ని ఎవడు ముట్టుకోవడానికి లేదు, ఏంటి ఏం చేయడానికి లేదు. అంటే దాని ఒక ప్రత్యేకత. అలాగే మనం కూడా అర్పణము అంటే మనం ఎవరికి? ఆయనకే. ఆయనకి అర్పణము మనం, ఇక దేనికి కూడా మనము కాదు. అలాగ జీవించాలి పిల్లలు. అలాగ జీవించడానికి ప్రయత్నిస్తేనే మనము ఎలాగ తయారవుతామంటే పరిమళం. ఏమా పరిమళం. ఆ పరిమళము ఉందంటే ఇంకా ఇల్లంతా కూడా ఎలా ఉంటుందని అంటే చదువుతా కదా బైబిల్లో. ఏంటి ఒక స్త్రీ ఆయన పాదాల దగ్గరికి ఏం తీసుకొచ్చిందని అంటే అమ్మ ఏం తీసుకొచ్చింది? విలువైన అత్తరు తీసుకొచ్చేసి. చూసారా? ఇంకా యేసు ప్రభు అన్నాడు, ఇంకా ఈమె ఎక్కడైతే నా సమాధి ఉంటుందో అంత వరకు కూడా భూ దిగంతం వరకు ఈమె పేరు ఏమవుతుంది అని అంటే మారు మ్రోగిపోతుంది అని. అంటే ఆమె ఒక పరిమళముగా ఏమైపోయింది? మారిపోయింది. చూసారా? ఇలాగ బైబిల్ గ్రంథంలో మనం ఎందరినో చూస్తూ ఉంటాం. ఆ ప్రాచీన స్వభావాన్ని వారు విడిచిపెట్టారు, తనను తాను అర్పించుకున్నారు. అందుకే ప్రియులారా వారందరూ కూడా ఎలా మారిపోయారంటే పరిమళ సువాసన. అప్పుడు వారు ముందు అందరూ ఏం చేసేవారంటే వారిని దూషించేవారు. వీడు మన ఏరియాలోకి రాకూడదు, నరహంతకుడు, రకరకాలుగా అనుకునేవారు. ఎప్పుడైతే ప్రియులారా క్రీస్తులోనికి వారు వచ్చారో ఏ వాసనగా మారిపోయారు? పరిమళ వాసన. ఇప్పుడు వారు వస్తుంటే చాలు ఆహ్వానం, ఇన్విటేషన్. అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. సరే, ఒక సౌల్ని చూస్తే ఎంత దుర్మార్గుడో, ఎంత నరహంతకుడో, అలాంటి సౌల్ని దేవుడు ఏం చేశాడనంటే ఒక పరిమళ సువాసనగా మార్చేయడం వలన పౌలు గారు వద్దంటే చాలండి. పౌలు గారికి అంటుకున్న కర్చీఫ్ ఉంటే చాలు, ఏంటి మా ఇంటిలో గొప్ప పరిమళ వాసన వచ్చేస్తుంది, గొప్ప స్వస్థత వచ్చేస్తుందని భావజాలాలతో పిల్లలు ఆ రోజు వారందరూ జీవించారు. ఈరోజు నువ్వు నేను కూడా ఏంటి ఎలా ఉండాలి? కానీ ఎలా ఉంటున్నావు? యెషయా గ్రంథంలో చదువుతాం కదా, ఏంటి ఏ గుడ్డంట మురికి గుడ్డ వలె కనబడుతుంది. చూసారా? అరికాలు మొదలుకు నెడినెత్తిన వరకు ఏంటి మన స్వభావాలన్నీ ఎలా ఉన్నాయంట? మురికి. ఏంటి
మురికి మురికి ఎంత తోవినా ఇంకా మురికి వస్తూనే ఉంటుంది మనలో నుంచి. అంటే లోపల ఏముంది? ప్రాచీన స్వభావం లోపల పెట్టుకొని పైకి ఏం చేసుకుంటున్నాం? శుద్ధి చేసుకుంటున్నాం. చూసారా, పైన శుభ్రం చేసుకుంటున్నాం అంతే, కానీ లోపల గూడు కట్టింది ఎలా ఉండిపోయిందంటే అలాగే ఉండిపోయింది. దానికి తగ్గితే చాలు మురికంతా బయటికి వస్తానే ఉంటుంది ప్రియులారా. అందుకే దేవుడు అంటాడు, పల్లెమును మీరు ఎక్కడ కడుగుతున్నారు? పైనే కడుగుతున్నారు, కానీ దాని లోపల కడుగుట లేదు అంటాడు. అవును, నిజమే ప్రియులారా. మన శుభ్రాలన్నీ ఎలా ఉన్నాయంటే పై పై శుభ్రాలే. ఎలా ఉంటాయి చెప్పండి మన శుభ్రాలన్నీ? మనకు చాలా మంది ఇంటి శుభ్రాలు కూడా ఎలా ఉంటాయనంటే అయిపోయినాయి, లోపల మొత్తం ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అదే తంతి ఎవరిలోకి వచ్చిందంటే మనలోకి కూడా వచ్చింది. ఏంటి ఎన్నాళ్ళు స్నానాలు వేరు, ఇప్పుడు స్నానాలు తెలుసు కదా. ఎన్నాళ్ళు ఎలాగా తోముకునేవారు, అదే ఎక్సైజ్. ఈరోజు స్నానాలు గట్ట ఏమీలో దుమ్మర పోసుకోవడం, పారిపోవడం, ఏంటి ఏమీ లేవు కదండి ఈ రోజుల్లో. అంత బిజీ. పొద్దున్న లెగితే పరిగెట్టడమే కదండి. అందుకే లేనుకోని రోగాలన్నీ కూడా మనకి ఏమవుతున్నాయంటే అంటుకుంటున్నాయి. కారణం ఏంటంటే సరైన శుభ్రత అనేది కూడా మనం వదిలేసాం. ఇటు పైన శుభ్రతని వదిలేసాం, లోపల ఆంతర్యంలో ఉన్న శుభ్రతని కూడా పూర్తిగా వదిలేసాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, అందరము కూడా ఈ నూతన సంవత్సరములో ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే ఒక మంచి పరిమళ సువాసనగా ఉండాలి. అయితే ఆ పరిమళ సువాసనగా ఉండాలంటే నిన్ను నీవే ప్రతిరోజు ఆయన దగ్గర ధూళినైన నేను, బూడిదనైన నన్ను ప్రభా ఏంటి హెచ్చించు, లేకపోతే నన్ను ఇంకా నీలో బలపరచు, ఇంకా నీ కొరకు నేను బ్రతకాలని కోరికలు నాలో పుట్టించని ప్రతి దినము ఆయన దగ్గర మనం ఏం చేయాలంటే ఒక అర్పణముగా ఎలా ఉండాలి? నీ అర్పణమే ఆయనకి ఏం చేయాలి? మొరపెట్టాలి. ఆనాడు ఏబేలు ఏం చేసింది? ఆయన రక్తము ప్రియులారా ఏం చేసిందట? మొరపెట్టి. చూసారా, అలాగే నువ్వు అర్పణముగా ఉంటే నువ్వు ఏ స్థానంలో అంటే ఎక్కడ ఉన్నా సరే దేవుడికి ఏం చెల్లిస్తావు? ఏంటి కృతజ్ఞత అనేది. ఎక్కడున్నా నువ్వు బయటికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, ఏ వర్క్ చేసుకుంటున్నా దేవుడికి ఏమవుతుంది? ఆ అర్పణము వెళ్ళాలి ప్రియులారా. ఆ అర్పణంగానే ఉండాలంటే ఎల్లప్పుడు మనం. అంతే తప్ప ఆదివారం రోజు దేవుడి సన్నిధికి వచ్చి ప్రభువా అర్పణం ఇదిగా అంటే కుదురుతుంది ఏమా? ఇలాంటి అర్పణములు ఆయనకి వద్దు. నిత్యము అర్పణమైనది ఆయనకి కావాలి. ఎందుకంటే మనము ఆయన వల్ల బ్రతుకుతున్నవారు. జాగ్రత్తగా విన్నారు. మన వల్ల ఆయన లేడు, ఆయనను బట్టే మనం ఉన్నాం. అందుకే ఈ అర్పణం ఎప్పుడూ కూడా ఆయన ఎత్తుటే ప్రియులారా ప్రాచీన స్వభావము లేకుండా కనపడాలి. నవీన స్వభావంతో అర్పణము కనబడాలి. అప్పుడు అది ఏమవుతుందంటే కిందకు వస్తాడు అన్నాడు బలిగా. అర్పణం అప్పుడు ఏమైంది? అదే అందులో డాగు ఉందనుకోండి, మచ్చ ఉందనుకోండి, ముడతలు ఉన్నాయనుకోండి, పొడలు ఉన్నాయనుకోండి, అది దేనికి పనికిరాదని అంటే ఏమ్మా బలిగా. చూసారా, ఇన్ని ప్రియులారా క్యారెక్టర్లు మనలోనికి వస్తేనే అప్పుడు అంటున్నాడు బలిగాను అర్పించుకొనెను అలాగునని. అంటే ఈ అర్పణములో ఎవరు కనబడ్డారు? యేసుక్రీస్తు వారు కనబడ్డారు. ఈ బలిలో ఎవరు కనబడ్డారు? యేసుక్రీస్తు వారు కనబడ్డారు. తానులో ఎవరు కనబడ్డారు? ఆయన చేశాడు కాబట్టి మనకి చెప్తున్నాడు. అర్థమవుతుంది? ఆయన చేయకుండా మనకి ఏది చెప్పడు. ఎందుకంటే నువ్వు అడుగుతావు, మనం ఏం చేస్తాం? అడుగుతాం. ఏమని? మా కష్టాలు ఆయన ఉంటే ఆయన చెప్తాడు అంటాం అనమాట. ఏంటంటాం? చాలాసార్లు మనం కూడా అంటాం అలాంటి కష్టం ఎవరు నీలాంటి కష్టాలు ఎంతో మంది భరించారు. ఇంకా నీకున్న చాలా చిన్నవి నథింగ్, అవన్నీ చిన్నవి.
కానీ అదే మనకి ఎలా కనబడుతుంది? ఏమా కొండల్లా కనబడిపోతున్నాయి. ఎందువల్ల కనబడుతుంది? నువ్వు ఎవరిలో లేవు, దేవుళ్ళో లేకపోతే చీమైనా పాముగానే కనబడుతుంది. పాడైనా ఎలా కనబడుతుంది నీకు? పాములాగే. నీ నీడే నీకు దెయ్యంలా కనబడుతుంది. ఎవరు లేకపోతే దేవుడు. అందుకే ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ఆయనలో ఉండాలని అంటే ఈ లక్షణాలన్నీ మనలో పూర్ణంగా ఉండాలి. అందుకే సామెతల గ్రంథంలో మంచి మాట ఆయన చెప్తూ ఉంటాడు ప్రియులారా. సామెతల గ్రంథంలో 27వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 27, 22 చూడండి. మూఢుడు నోటి లోనికి 27, 22 చక్కగా వాని మూఢత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొని నీ మందలయందు మనసు. చూడండి, ఇక్కడ మూడుని ఏంటి ఎందులోనంట? రోటిలోని గోధుమలలో వేసి ఏంటి రోకట దంచినను వాని ముడత వాని. కొంతమంది ఉంటారండి ఎలాంటి, ఎక్కువ మంది ఉంటారండి, చాలా ఎక్కువ మంది ఉంటారు. అది ఎంత దంచినా చూడండి, ఒక్కొక్కడు ఉంటాడు. పోలీసులు ఏం చేస్తారంటే వాడికి 3rd డిగ్రీ అంటారు, 4th డిగ్రీ అనేసి రకరకాలుగా ఏం చేస్తారంటే చిత్రహింసలు పెడతారు. అంటే శిక్షిస్తారు. ఎందుకంటే మారుతాడు ఇంకా బయటికి వెళ్ళి అలాంటి దుశ్చర్యలు ఏమి చేయకూడదని పోలీసు వారు ఏం చేస్తూ ఉంటారు అంటే కొంచెం కఠినంగా శిక్షిస్తూ ఉంటారు. కానీ వాడు బయటకు వదిలిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ అలాగే ఉంటాడు. సరే, ఇప్పుడు అదే చెప్తున్నాడు దేవుడు కూడా. ఎవడంటే మూడిని ఏంటి రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాణ్ణి ముడత వాణ్ణి. ఎంత విచిత్రమైన మాట అయితే నిజంగా. ఏంటి ఇది ఈ సంవత్సరమైనా మారుతాడేమో, ఈ సంవత్సరమైనా ప్రభు మీద ఏంటి నమ్మిక కలిగి ఉంటాడేమో అని దేవుడు ఎన్నో చెప్తా ఉంటాడు. కానీ వాళ్ళు ఏ స్వభావం ఉండిపోయిందంట? ఏంటి ఆ ప్రాచీనమైన మూఢ స్వభావం ఏమైపోయింది? అందులో ఉండిపోయింది. వాడిని రోకలతో దంచినా వాడు ఎలా ఉన్నాడంట? ఏంటి ఆ ముడత మోటలేదంట. చూడండి ఎంత విచిత్రం. అంటే ఇలాంటి కఠిన హృదయులు కూడా ఉంటారంట. ఉన్నారా? చాలా మంది కనపడతారు. ఎంత వాక్యం చెప్పినా మారరు. అలాగే ఎంత దంచినా ఏంటి అలాగే ఉండిపోతున్నారు. అది ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నారు. వద్దు, ఆ మూఢత్వాన్ని మనం ఏం చేయాలనంటే ఈ నూతన సంవత్సరంలో వదిలేద్దాం. ఆ ప్రాచీనమైన స్వభావాన్ని ఏం చేద్దాం అంటే పూర్తిగా వదిలేస్తేనే పిల్లరా క్రొత్త వాడిగా అయిపో. నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన వాడితో సమానం. లోకం అనుకుంటుంది నూతన సంవత్సరం అని. అయితే దేవుళ్ళో నూతనమైన వారిగా కనబడాలనంటే ముందు మనలోని చేరుకోవాలనంటే ఆ పాత స్వభావము పూర్తిగా పోతేనే ఏ స్వభావం వస్తుందని అంటే నూతనమైనది అంటాడు. దాన్నే నవీన అంటే క్రొత్తది ఇస్తాడు ఆయన. నువ్వు ఎరగని లేని అంత ఊహించలేని కొత్త కార్యాలు, కొత్త మేలులతో, కొత్త దీవెనలతో ప్రియులారా ఆయన ఇవ్వడానికి ఎల్లప్పుడూ సంసిద్ధమై ఉన్నాడు. కానీ మనం ఏమై ఉన్నామనంటే ఇంకా టైం పెట్టుకుంటున్నాం. ఒక్కరోజే కదా ప్రభు అయ్యింది, ఏమంట ఒక్కరోజే కావడానికి అవ్వలేదు కదా, ఒక వారమే కదా. చూసారా ఇలా అనగా 365 రోజులు అయిపోతుంది. ఏంటి నిన్న కాకుండా వెళ్ళేది అంతే కదా. 25 ఏంటి ఎప్పుడు వెళ్ళి కొన్ని యుగాలు అయిపోలేదు మనకి. నిన్న కాక మొన్నే వెళ్ళేది.
చూసారా, ముందు సంవత్సరం ప్రారంభంలో జరిగినవన్నీ జ్ఞాపకం ఉన్నాయి. ఎంతసేపు అండి కాలం గడవడం. టైం అంటే ఎన్నాళ్ళు అనుకునేవాళ్ళం, ఏంటి 8 కదా అయింది అనుకున్నాం. 8 అయిందంటే 10 అయిపోతుంది. అయిపోతుందా లేదా? 10 అయ్యిందంటే 2 అయిపోతుంది. ఎంతసేపు అండి కాలం గడవడానికి. కాబట్టి ప్రియులారా, దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు పడుతున్నప్పుడు, అంటే దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ ముడతను ఏం చేసుకోవాలంటే మనం, వద్దు ప్రభు ఇంక నేను తినలేను ఆయన. పోలీసుడు కొడతా ఉంటుంటే ఏమంటాం అంటావు లేదా? దేవుడు కొడుతున్నా సరే మనం ఏం చేస్తామంటే, ఇంకా కొట్టు ప్రభు, ఇంకా కొట్టు, నేను మారను. చూసారా ఎలా తయారైపోయాం అంటే, మనం బండదారిపోయామండి. మేము ఎలాగైపోయాం? బండదారిపోయాం. ఎంత కొట్టినా మళ్ళీ అయ్యే పనులు. పిల్లలు చూడండి, వాక్యాలు చదవండి, బైబిల్ చదవండి అని చెప్పండి, వింటారా? వింటరేంటి? ఎందువల్ల అంటే బండదారిపోయారు. అందుకే పిల్లల ప్రభు వాక్యము అందరి దగ్గరికి వస్తుంది. పిల్లల దగ్గరికి, తల్లుల దగ్గరికి, తండ్రుల దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటంటే, నువ్వు నేను ఎలా ఉండాలంట? పరిమళ సువాసనగా ఉండాలి. ఏంటి? తల్లి బిడ్డ దగ్గర పరిమళ వాసన రావాలి. బిడ్డ తల్లి దగ్గర, తల్లి బిడ్డ దగ్గర, మనమందరం సమాజంలో, సంఘములో ఎక్కడ చూసినా మనం ఏమో చేయాలి? పరిమళ సువాసనతో పిల్లరా వికసించే వారిగా మనం అందరం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఈ నూతనమైన సంవత్సరాన్ని నీకు నాకు ఇచ్చాడు. దీన్ని చక్కగా అందరము సద్వినియోగపరుచుకుందాం. దేవుడి పరిశుద్ధమైన మాటలు మన వినుకుడిలో దీవించును గాక. ప్రార్థించేద్దాం, మోకరిద్దాం. మరి